హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిటెక్ కుర్రాడు. ఈరోజు అయితే మనం స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మేమున్న ఏరియా నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేమైతే ఓఆర్ఆర్ పై నుంచి వచ్చాము. మాకైతే మొత్తం 80 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడే వచ్చాము టెంపుల్ దగ్గరికి. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా స్పేస్ ఉంది అండ్ పార్కింగ్ టికెట్కి పే చేయాలి. కార్స్కి అయితే 50 రూపీస్. మేమైతే ఓఆర్ఆర్ మల్లంపేట్ 4A దగ్గర ఎక్కాము అండ్ గట్కేసర్ ఎగ్జిట్ 9 దగ్గర ఓఆర్ఆర్ దిగేసాం. ఆ గట్కేసర్ ఎగ్జిట్ నుంచి టెంపుల్ వరకు అంటే ఒక 25 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మధ్యలో ఒక టోల్ కూడా వస్తుంది. అక్కడైతే 100 రూపీస్ టోల్ పే చేసాము. ఈ టెంపుల్ని అయితే రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇది యాదగిరిగుట్ట నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు 1 డే ప్లాన్ చేసుకుంటే ఆ యాదగిరిగుట్ట టెంపుల్, భోంగిరి ఫోర్ట్ అండ్ ఈ స్వర్ణగిరి టెంపుల్ అన్నిటినీ కవర్ చేసుకోవచ్చు. నైట్ టైం లైట్స్ అన్ని ఆన్ చేసాక ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అందుకని మేము కూడా ఈవినింగ్ స్టార్ట్ చేసి వచ్చాము ఇక్కడికి. మేము ఈవినింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. ఆ హైవే నుంచి ఇక్కడ టెంపుల్ వరకు రావడానికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడైతే రోడ్ అంతా బాగోలేదు, మట్టి రోడ్డే ఉంది మొత్తం. మేమైతే ఇంకా కార్ పార్క్ చేసుకొని పైకి అయితే వెళ్తున్నాము. ఈ పైకి వెళ్ళే దారిలో దశావతారాలు ఉన్నాయి. వీటిని వైట్ స్టోన్లో చెక్కారు. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈరోజు అయితే సాటర్డే, క్రౌడ్ అయితే చాలానే ఉంది. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. ఈజీగా 2 to 3 అవర్స్ పీస్ఫుల్గా స్పెండ్ చేయొచ్చు. ఈ టెంపుల్ని ఆల్మోస్ట్ తిరుపతి రేంజ్లో డెవలప్ చేశారు. ఈ టెంపుల్ పేరు కూడా యాదాద్రి తిరుమల దేవస్థానం అనేసి ఉంటుంది. నార్మల్ వీక్ డేస్లో ఒక్క రోజులోనే 80,000 మెంబర్స్ వరకు విజిట్ చేస్తున్నారంట ఈ టెంపుల్ని. అదే వీకెండ్స్ అండ్ హాలిడేస్లో 1 lakh పైనే వస్తున్నారంట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ తెలంగాణలోనే అతిపెద్దది. ఇది 12 feet హైట్ వరకు ఉంటుంది. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే 40 feet హైట్ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. మన మెయిన్ గోపురం ఎంటర్ అయిన తర్వాత క్యూలో ఉన్నప్పుడే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు. స్వామివారి విగ్రహాన్ని కూడా కొంచెం హైట్లో పెట్టారు. అందులో 12 feet ఉండడం వల్ల దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. ఈ టెంపుల్ మొత్తాన్ని 22 acresలో డెవలప్ చేశారు. ఇందులో ఒక కోనేరు కూడా ఉంది. ఇది వన్ ఆఫ్ ది మేజర్ అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ టెంపుల్. ఆ విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ టెంపుల్ని మానేపల్లి ఫ్యామిలీ వాళ్ళు డెవలప్ చేశారంట. ఈ టెంపుల్ని డెవలప్ చేద్దామన్న ఐడియా 2017లో వచ్చిందంట. మోర్ దెన్ 7 years పట్టింది ఈ టెంపుల్ ఈ షేప్లో రావడానికి. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొంచెం ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు, మళ్ళీ 2 నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. మధ్యలో 12 to 12:30 అండ్ 6:30 to 7 స్వామివారి సేవల కోసమని దర్శనాలని ఆపేస్తారు. ఇక్కడైతే మనకు సర్వదర్శనం, స్పెషల్ దర్శనం అండ్ 1000 రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉన్నాయి. సర్వదర్శనం అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది. స్పెషల్ దర్శనం అయితే 50 రూపీస్ పే చేయాలి పర్ పర్సన్. 1000 రూపీస్ టికెట్ దర్శనంలో అయితే 4 members వరకు వెళ్ళొచ్చు. స్వామివారిది ఒక ఫోటో ఫ్రేమ్, ఇంకొక లడ్డు ఫ్రీగా ఇస్తారు. దర్శనం కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. అదే అండి హనుమాన్ స్టాచ్యూ. ఆ స్టాచ్యూకి ఆపోజిట్లో కొన్ని కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడే 1000 రూపీస్ టికెట్ కూడా తీసుకోవచ్చు. ఈరోజు అయితే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. క్యూలో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. ఒక 1/2 hour వరకు అయితే దర్శనాల్ని అలౌ చేయరు. అందుకని మేము మిగతావి కవర్ చేసుకుందాం అనేసి ఇటు సైడ్ వచ్చేసాము. ఈ టెంపుల్ మెయింటెనెన్స్ అయితే బాగుంది. సైన్ బోర్డ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ప్రాపర్గానే పెట్టారు. ఈ హనుమాన్ స్టాచ్యూ పక్కనే పిల్లలు ఆడుకోవడానికి 1-2 గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ టాయిలెట్ కాంప్లెక్స్ కూడా చాలా నీట్గా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని కూడా. మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి కౌంటర్స్ అయితే ఉన్నాయి. అక్కడ కొంచెం ప్రాపర్గా ఆర్గనైజ్ లేదు. ఒక ఫోన్కి 5 రూపీస్ పే చేయాలి. చెప్పుల కౌంటర్స్ కూడా ఉన్నాయి. మేమైతే చెప్పుల్ని కార్లోనే వదిలిపెట్టేసి వచ్చేసాము. ఇప్పుడైతే చీకటి పడుతుంది. ఇంకాసేపట్లో అయితే టెంపుల్ మొత్తం లైట్స్ ఆన్ చేస్తారు. ఈ టెంపుల్లో చాలా వరకు ఓపెన్ స్పేసే ఉంది. మార్నింగ్ ఆర్ మధ్యాహ్నం టైంలో వస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. చాలామంది ఇప్పుడే వస్తున్నారు లోపలికి. ఈ టెంపుల్ లోపలే కోనేరు ఉంటుంది. వెళ్దాం అక్కడికి కూడా. ఆ కోనేరులో విష్ణుమూర్తి అలా పడుకున్నట్లు ఒక విగ్రహం ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఆల్రెడీ టెంపుల్కి వచ్చారు. కొన్ని ఫొటోస్ స్టేటస్లో పెట్టుకున్నారు. అవి చూసినప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నేను కూడా ఒక 2 weeks నుంచి అనుకుంటున్నా ఇక్కడికి వద్దామని. మొత్తానికైతే ఇప్పటికి కుదిరింది. మనం కింద నుంచి పైకి వచ్చే దారిలో మొత్తం 108 steps ఉన్నాయి. అండ్ అక్కడ మొత్తం గోవిందుని నామాలు ఉన్నాయి. వాటిని స్మరిస్తూ అలా పైకి వచ్చేయచ్చు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్యుల ఆర్కిటెక్చర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని టెంపుల్ ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేశారంట. ఈ కోనేరు ఉన్న టెంపుల్ అయితే 2 floors ఉంటుంది. ఈ పైనుంచి చూడండి విజువల్స్ ఎంత బాగున్నాయో. తమిళనాడులో అయితే టెంపుల్స్ చాలా బాగుంటాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చరు అండ్ ఈ సెటప్ మొత్తం చూస్తే నాకైతే తమిళనాడు టెంపుల్ గుర్తొచ్చాయి. ఈ కోనేరుని జలనారాయణ స్వామి సన్నిధి అంటారు. ఇక్కడ విష్ణుమూర్తి అలా పడుకునేసి ఉంటారు. ఈ స్వర్ణగిరి టెంపుల్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మోస్ట్లీ ఈ ప్లేస్నే చూపిస్తారు. ఈ ప్లేస్ అయితే విజువల్ స్పెక్టాకులర్. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. చాలామంది భక్తులు ఈ విష్ణుమూర్తిని మొక్కుకొని ఈ కోనేరులో కాయిన్స్ అయితే వేస్తున్నారు. కొంతమంది అతి ఉత్సాహం ఉన్న భక్తులు కిందకు కూడా వెళ్తున్నారు వాటర్ దగ్గరికి. సెక్యూరిటీ అయితే అరుస్తున్నారు వాళ్ళపైన.
మీరైతే ఆ గేట్స్ దాటేసి కిందకైతే వెళ్ళకండి. ఇక్కడ ఎక్కడైనా నుంచొని మంచి ఫోటో తీసుకుందామంటే ఖాళీ అయితే లేదు, ఫుల్లీ ప్యాక్డ్ ఉంది. ఈ టెంపుల్కి రావడానికి ఎంజీవీఎస్ అండ్ జేబీఎస్ నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి. మీ ఓన్ వెహికల్ ఉంటే ఓఆర్ఆర్ ఎక్కేసి అలా పీస్ఫుల్గా వచ్చేయచ్చు. ఈ టెంపుల్లో ఇదే మేజర్ అట్రాక్షన్, దీన్ని అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఈ టెంపుల్ని ఈ ఇయరే మార్చ్ 7న చిన్నజీయర్ స్వామివారు ఓపెన్ చేశారు. ఈ టెంపుల్ ఓపెన్ అయ్యి రఫ్గా 2 months కూడా అవ్వలేదు, కాకపోతే చాలా పాపులర్ అయింది, చాలామంది విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బాలాజీ టెంపుల్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన డిఎన్వి ప్రసాద్ స్థాపతి గారు ఈ టెంపుల్ డెవలప్మెంట్స్ అన్నింటినీ సూపర్వైజ్ చేశారంట. ఈ స్వర్ణగిరి టెంపుల్లో వెంకటేశ్వర స్వామి స్టాచ్యూతో పాటు శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి, శ్రీవారి పాదపీఠము, లక్ష్మీ నరసింహస్వామి మండపము, భూవరాహ మండపము, కార్యసిద్ధి హనుమాన్ సన్నిధి కూడా ఉన్నాయి. కొంచెం టైం పట్టినా అన్నిటినీ కవర్ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడైతే కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాము, ఇక్కడ నుంచి కూడా చూసుకునేసి వెళ్దాం. ఇప్పుడైతే టైం 7 అవుతుంది, దర్శనానికి భక్తుల్ని అలౌ చేస్తున్నారు. మేమైతే వెళ్ళి ఇంకా క్యూలో నుంచి ఉంటాం. మేమైతే స్పెషల్ దర్శనం టికెట్కి వెళ్ళాము, 50 rupees పర్ హెడ్. ఇప్పుడైతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, చూడండి ఎంతమంది ఉన్నారో. మేమైతే 7కి దర్శనం క్యూలోకి ఎంటర్ అయ్యాము, 8కి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం 1 hour పట్టింది. టెంపుల్ లోపలైతే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. మనకు వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాల్ అమ్మవారు కూడా లోపల ఉన్నారు. కొంతమంది అయితే ఫోన్స్ తీసుకొని లోపలికి వచ్చారు, ఫోన్ చెకింగ్ అయితే ఏం చేయట్లేదు. మేమైతే కౌంటర్స్లో మా మొబైల్స్ని డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాము. సో మాకైతే ఇంకా ఫొటోస్ చేయడానికి కుదరలేదు లోపల. దర్శనం అయ్యేసి బయటకైతే వచ్చాము అండ్ ఈ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తున్నా. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉంది, మిగతా సైడ్స్ అయితే క్రౌడ్ పెద్దగా లేదు. మనం కాసేపు పీస్ఫుల్గా కూర్చోవాలంటే ఇటు సైడ్ కూర్చోవచ్చు. ఈ టెంపుల్లో హనుమాన్ స్టాచ్యూ పక్కనే ఒక పెద్ద గంట కూడా పెట్టారు, అది ఒక 1/2 ton వెయిట్ ఉంటుందంట. అది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్. ఇక్కడ భక్తులు వచ్చి ఉండడానికి రూమ్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. మన దర్శనం కంప్లీట్ అయ్యాక ఈ గోపురం నుంచి బయటకు వస్తాము. కొంతమంది భక్తులు ఫోన్స్ పట్టుకొని మళ్ళీ ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నారు ఫోటో తీసుకుందామని. మనం ఇప్పుడు హనుమాన్ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి చూడండి క్రౌడ్ మొత్తం కనిపిస్తుంది, ఏదో జాతరలా ఉంది ఇక్కడైతే. ఈ హనుమాన్ స్టాచ్యూకి ఆపోజిట్లోనే కొన్ని చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, సమోసా అండ్ ఐస్ క్రీమ్ అయితే దొరుకుద్ది. ప్రసాదం కౌంటర్స్ కూడా అక్కడే ఉన్నాయి, ప్రస్తుతానికైతే క్లోజ్ చేశారు అవి. మీరు కూడా విజిట్ చేయండి కుదిరినప్పుడు, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. మేమైతే 6కి వచ్చాము, ఇప్పుడైతే టైం 9 అవుతుంది. మొత్తం 3 hours పట్టింది ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి దర్శనంతో పాటు. మీరు ప్లాన్ చేస్తే ఈవినింగ్ టైంలోనే ప్లాన్ చేసుకోండి, పీస్ఫుల్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు ఇక్కడ. ఓకే గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ అగైన్. బాయ్.